బీఆర్ఎస్ పార్టీ 25 ఏండ్ల పండుగ రజతోత్సవ మహాసభ పనులను ప్రారంభించిన బీఆర్ఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాసి వినయ్ భాస్కర్. బీఆర్ఎస్ పార్టీ 25 ఏండ్ల పండుగ రజతోత్సవ మహాసభ పనుల ప్రారంభం జరిగింది. శాస్త్రోక్తంగా పూజలు చేసి పనులను ప్రారంభించిన భారత రాష్ట్ర సమితి పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాసి వినయ్ భాస్కర్. పాల్గొన్న ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, టక్కలపల్లి రవీందర్రావు, సభా పర్యవేక్షకులు మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు, మాజీ శాసనసభ్యులు ఉడతల సతీష్ కుమార్, పెద్ది సుదర్శన్ రెడ్డి, పార్టీ పెద్దలు. ఈ సందర్భంగా ఎల్కతుర్తి మండల కేంద్రానికి ఆనుకుని ఉన్న చింతలపల్లి గ్రామ శివారు వ్యవసాయ భూముల్లో సభా వేదిక నిర్మాణ పనులకు కొబ్బరికాయలు కొట్టారు. ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాసి వినయ్ భాస్కర్ మాట్లాడుతూ, తెలంగాణ స్వరాష్ట్ర సాధనే ధ్యేయంగా ఏర్పడిన పార్టీ నాటి టీఆర్ఎస్ పార్టీ అని, తెలంగాణ కోసం తెగించి కొట్లాడిన, త్యాగాలు చేసిన నాయకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, రాష్ట్ర అభివృద్ధి ప్రదాత శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని అన్నారు. 14 ఏండ్లు తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. సభను విజయవంతం చేసేందుకు కృషి చేస్తామన్నారు. లక్షలాది మంది సభకు స్వచ్ఛందంగా తరలి రావాలని అన్నారు. శాసనసభ్యులు ఉడతల సతీష్ బాబు మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ 25 ఏండ్ల పండుగను ఎలకతుర్తి గడ్డ మీద నిర్వహించుకోవటం, ఇందుకు అవకాశం ఇచ్చిన కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు. మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, దాదాపు 160 ఎకరాల్లో సభను నిర్వహించుకుంటున్నామన్నారు. అందుకు సంబంధించిన పనులకు నేడు అంకురార్పణ చేశామని తెలిపారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో సాధించిన తెలంగాణ అభివృద్ధిలో ఓరుగల్లుకు ప్రముఖ ప్రాధాన్యతనిచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు నన్నపనేని నరేందర్, చెల్లా ధర్మారెడ్డి, శంకర్ నాయక్, మాజీ చైర్మన్లు మర్రి యాదవరెడ్డి, వాసుదేవరెడ్డి, సతీష్ రెడ్డి, భరత్ కుమార్ రెడ్డి, చింతం సదానందం తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 20 బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం సభను గౌరవ తెలంగాణ రాష్ట్ర సాధకులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా హన్మకొండ జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఎల్కతుర్తి చింతలపల్లి గ్రామంలో మరి సుమారు 1500 ఎకరాల స్థలంలో సభను నిర్వహించాలని చెప్పి గౌరవ బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశం మేరకు ఈరోజు మరి భూమి పూజ చేసేదానికి అవకాశం కల్పించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ భూమిని అందించినటువంటి మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు గాని, స్థానిక మాజీ శాసనసభ్యులు సోదరులు కెప్టెన్ సతీష్ గారు గాని, కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారి కుటుంబానికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా గత కొన్ని రోజుల నుంచి నిర్వహిస్తున్నటువంటి మా ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి గారు గాని, పల్ల రాజేశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా రవీందర్ రావు గారు, పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు దయాకర్ రావు గారు, అనేక మంది పెద్దల సహకారంతో స్థలమంతా కూడా సేకరించడం జరిగింది. మరి దీనికి సహకరిస్తున్నటువంటి స్థానిక మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, మరి అదేవిధంగా ప్రత్యేకించి రైతులకు, యజమానులకు, అందరికి కూడా మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున కృతజ్ఞత ధన్యవాదాలు. ఈ సభను కని విని ఎరగని రీతిలో మరి విజయవంతం అవుతాయని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఇప్పటికే ప్రతి గ్రామంలో మరి ఈ సభాస్థలిని చూడటం, చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా వేలాదిగా రావటం, మరి ఆ సభను లక్షలాదిగా తరలివచ్చి మరి గత 14-15 నెలల నుంచి ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నటువంటి కాంగ్రెస్ గాని, కేంద్రంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా మరి యుద్ధం ప్రకటించాలని చెప్పి మరి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ సభను విజయవంతమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు.